అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ పైన ఎంతకాలంగా కక్షతో ఉన్నటువంటి మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. మీకంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. కావున మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి. మీ కుటుంబ సభ్యుల స్నేహితులతో గొడవలకు దూరంగా ఉండాలి. మీరు ఎవరిని నమ్మకూడదు. మీ కళ్ళను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు మంచి విజయం సాధిస్తారు. మీ పనిలో చాలా విజయవంతులు అవుతారు. ఈరోజు మీకు విద్యకు అనుకూలమైన రోజు కావచ్చు. రుణం పూర్తిగా తీర్చి మీకు ఈరోజు తాకట్టు పట్టినటువంటి వస్తువులను విడిపించుకుంటారు. అనుకోని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. కానీ జాగ్రత్త. ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తుల పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీకు మంచి ఆలోచనలు వస్తాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. మానసిక ఆందోళనతో ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి జీవితంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలను సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఈరోజు కొంతమంది వ్యక్తుల పరిచయం మేలు కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు నడపడంలో జాగ్రత్త అవసరం. లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో మీరు స్పష్టతను కొనసాగించాలి. ఉద్యోగులకు మద్దతు లభిస్తుంది. హార్డ్ వర్క్ మీకు కొనసాగించబడుతుంది. పనికి సంబంధించిన ఎలాంటి పని తీసుకోకండి. కుటుంబంతో నడకకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల కోసం గ్రహాల స్థానం ఒక స్థితిలో ఉంది. త్వరలోనే కొన్ని అసంతృప్తితో ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఫీల్డ్లో విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్కీ సంఖ్య 64. లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ. ఇంకా పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునట మరియు ఓం నమో వెంకటేశ అని 108 సార్లు జపించటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఇక చిన్న ఆడపిల్లలకు మీరు ఈరోజు ఎరుపు రంగు గాజులను సమర్పించటం వలన మీకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆపదలు తొలగిపోతాయి. అప్పుల బాధ తేలిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.